ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. వాహనదారులకు బిగ్ షాక్. బీమా లేకుండా రోడ్డు మీదకొస్తే భారీ జరిమానా. మొదటిసారి దొరికితే బీమా ప్రీమియంకు 3 రెట్లు ఫైన్, రెండోసారి 5 రెట్లు జరిమానా. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణపై కూడా కఠిన నిబంధనలు త్వరలోనే ఈ రూల్స్ అమల్లోకి రాబోతున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. మీ వాహనానికి బీమా లేదా? బీమా లేకుండా ధీమాగా మీ వాహనంతో రోడ్డుపైకి వస్తున్నారా? అయితే మీ పనంతే. మీరు చేస్తున్న ఈ నిర్లక్ష్యానికి బ్రేక్ వేయకపోతే మీ జేబుకు చిల్లు పడ్డం మాత్రం ఖాయం. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వాహనదారుల భద్రత నిమిత్తం కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే బీమా లేని వాహనాలపై కొరడా జులిపించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం భారత్లో బీమా లేకుండా లక్షల వాహనాలున్నాయి. దీంతో ఇన్సూరెన్స్ లేని వాహనాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మోటారు వాహనాల చట్టంలో కొత్త సవరణలు ప్రతిపాదించింది. బీమా లేని వాహనాలను రోడ్డు మీద తిప్పితే భారీగా జరిమానా విధించాలని కూడా ఈ ప్రతిపాదనలో పేర్కొంటున్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం మొదటిసారి ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడితే ప్రాథమిక బీమా ప్రీమియంకు 3 రెట్లు, తదుపరి ఉల్లంఘనలకు 5 రెట్లు జరిమానా విధించాలని కూడా నిర్ణయించారు. అంటే ఇది 20,000 వరకు ఉంటుందని కూడా అంచనా. ప్రస్తుతం తొలిసారి ఈ నేరానికి పాల్పడిన వారికి 2,000, మళ్లీ ఇదే నేరానికి పాల్పడితే 4,000 జరిమానా విధిస్తున్నారు. కానీ వాటిని అమాంతం పెంచే ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బీమా విషయంలోనే కాదు, డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ సమయంలో కఠిన రూల్స్ తీసుకొస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ సమయంలో 55 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారికి మళ్లీ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించాలని పేర్కొంది. అలాగే ప్రస్తుతం కేంద్రం నిర్ణయించిన వేగ పరిమితులు, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తున్న వేగ పరిమితులకు మధ్య తేడా ఉంటుంది. అయితే ఈ రూల్స్ ఇప్పుడే కాకుండా అమలయ్యేందుకు కాస్త సమయం పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఈ ప్రతిపాదిత సవరణలపై ఇతర ప్రభుత్వ శాఖల అభిప్రాయాలు కోరిన రోడ్డు రవాణా శాఖ త్వరలోనే కేబినెట్ ఆమోదం కోసం పంపనుంది. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టి సవరణలకు ఆమోదం తీసుకోనుంది. ఈ సవరణలు ప్రభుత్వం త్వరలోనే చట్టబద్ధంగా మార్చే అవకాశం కూడా లేకపోలేదు. Aditya Degree Colleges, leading companies లో 10,000+ placements with 13.5 lakhs highest package.